నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికి సర్కార్ కసరత్తు ఆయుధాలతో డీజీపీ ఎదుట లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నవాళ్లు జనంలోకి రావాలని పోలీసుల పిలుపు కీలకమైన భూములపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్న హరీష్ అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్న చెన్నై తూత్తుకుడి తీర ప్రాంతంలో భారీగా డ్రగ్స్ పట్టివేత 1,25 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం నైజీరియాలో మరోసారి రెచ్చిపోయిన సాయుధ దుండగులు ఓ పాఠశాలపై దాడి చేసి 300 మందికి పైగా బడిపిల్లల అపహరణ రాష్ట్ర డీజీపీ ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు 37 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని చెప్పారు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్ లొంగిపోయారని వెల్లడించారు రాష్ట్ర కమిటీ సభ్యుడు నారాయణ అలియాస్ రమేష్ కూడా లొంగిపోయారని రాష్ట్ర కమిటీ మరో సభ్యులు సోమ్దా అలియాస్ ఎర్ర కూడా లొంగిపోయారని డీజీపీ తెలిపారు మిగతా వారంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారని శివధర్ రెడ్డి వివరించారు 37 మందికి తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25,000 అందజేశారు కొయ్యడ సాంబయ్య అప్పాసి నారాయణ ముచ్చకి సోమడ ఒక్కొక్కరిపై 20 లక్షల రివార్డు ఉందని డీజీపీ పేర్కొన్నారు మిగతా 34 మందిలో డీవీసీఎం ర్యాంకుకు చెందిన కేడర్లకు 5 లక్షలు ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు పార్టీ సభ్యులకు 1,00,000 చొప్పున బహుమతి అందజేశారు ఆయుధాలతో సహా లొంగిపోయిన వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించారు అజ్ఞాతంలో ఉన్నటువంటి 37 మంది సిపిఐ మావోయిస్టుకు చెందిన పార్టీకి చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు ఈ 37 మందిలో 3 రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు అందులో 2 తెలుగు వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు సిద్ధాంతపరంగా ఉన్నటువంటి విభేదాలు భద్రతా దళాల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి ఇట్లా ఈ కారణాల వలన ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఈ కారణాల వలన వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు లొంగిపోయినరు అందుకోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం రీటరేట్ చేస్తున్నాం ఇంతకుముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు ఆనరబుల్ సీఎం గారు చెప్పారు అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పినాము బయటికి రాండి మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా మీడియా ద్వారా బయటకు వస్తారా రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా లేకపోతే పొలిటికల్ మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్గా మీ ఇష్టం మీరు బయటికి రాండి మీకు ఎట్లాంటి సమస్యలు లేకుండా ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా సోకాల్డ్ వేధింపులను ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు జనజీవన సరంతిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నా మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము దానివల్ల ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు అన్ని పరిస్థితి మారుతున్నాయి ఈ పరిస్థితి మారుతున్న కాలాల్లో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లొంగి ప్రజల్లో కలిసి పని చేయాలని పిలుపు కూడా చూసినాము అవన్నీ చూసి మేము ఇక్కడ సలాండర్ కోసము వచ్చినాం
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్ల మార్గదర్శకాలపై పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50% మించకుండా రిజర్వ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ ఈసారి ఇవ్వకుండా రొటేషన్ విధానంలో ఖరారు చేయాలని సూచించింది. కులగణన డేటా ఆధారంగా వార్డు సభ్యుల స్థానాలు రిజర్వ్ చేయనున్నారు. సర్పంచి స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కలు, బీసీలకు కులగణన డేటాను పరిగణలోకి తీసుకోవాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ ప్రక్రియ కొలిక్కి వస్తోంది. సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను జిల్లా యంత్రాంగం చురుగ్గా చేస్తోంది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసే విధానంపై జీవో 46 విడుదల చేసింది. ఈసారి రొటేషన్ పద్ధతిని అనుసరించాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ ఈసారి రాకుండా రొటేషన్ పద్ధతి అనుసరించాలని సూచించింది. ఈ విధానంలో గత ఎన్నికల్లో మహిళకు రిజర్వ్ చేసిన స్థానాన్ని ఈసారి మహిళకు కేటాయించరాదని తెలిపింది. వార్డు సభ్యులను ఎంపీడీఓలు, సర్పంచ్ పదవులను ఆర్డీఓలు రిజర్వ్ చేస్తారు. కులగణన డేటా ఆధారంగా వార్డు సభ్యుల స్థానాలు రిజర్వ్ చేయనున్నారు. గత ఎన్నికల తర్వాత ఏర్పడిన పంచాయతీల్లో కొత్తగా రిజర్వేషన్లు ప్రకటిస్తారు. గతంలో రిజర్వేషన్లు ఖరారు చేసినప్పటికీ ఏదైనా కారణంతో ఎన్నికలు జరగకపోతే పాత రిజర్వేషన్తోనే ఈసారి ఎన్నిక నిర్వహించాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. సర్పంచి స్థానాలను 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు కులగణన డేటా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని వివరించింది. ముందుగా ఎస్టీలకు, తర్వాత ఎస్సీలకు కేటాయించి ఆ తర్వాత బీసీలకు రిజర్వ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి మొత్తం స్థానాల్లో 50% మించవద్దని జీవోలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేస్తారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో మహిళలకు సీట్లు కేటాయించనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపీడీఓలు, ఆర్డీఓలు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చేపట్టారు. జిల్లాల నుంచి రిజర్వేషన్ల వివరాలు రాగానే పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 24న హైకోర్టుకు తెలపనున్నాయి. ఓటరు జాబితాలో పొరపాట్లు సరిదిద్దే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన ఎస్ఈసీ హైకోర్టు అనుమతిస్తే ఈ నెల 24న లేదంటే 25న పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించాలని భావిస్తోంది. 3 విడతల్లో పంచాయతీలు, వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ 17 నాటికి వార్డు సభ్యులు, సర్పంచుల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎస్ఈసీ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. బీసీ రిజర్వేషన్లపై వివాదాలు తేలిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది. విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో 200 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సాంఘిక సంక్షేమ గురుకులంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వివిధ మండలాల్లో చేపట్టనున్న రహదారులు, విద్యుత్ ఉప కేంద్రాలతో పాటు పలు అభివృద్ధి పనులకు అక్కడే శ్రీకారం చుట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థుల డైట్ ఛార్జీలు కూడా పెంచలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధిలో దూసుకుపోతోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. But one of the minister is a Tamil from my area, and he is there. I met him in the Coimbatore airport. He introduced himself, and I also introduced myself. When I was the governor, so he was talking to me, and he was telling me. I asked him, why you are president of your country has touched the feet of our Prime Minister Narendra Modi ji. Then his immediate spontaneous response was, he also asked the same question to his president, because he was a part of that his cabinet.
immediate reply from that country's president was, he is the only man who saved the humanity by giving COVID vaccination free of cost to more than 100 countries. Now you can understand why I said in the beginning of my speech, Bharat Mata, the most powerful and the most merciful. You can be most powerful, but your power has no value unless you are merciful to others. When the whole Western world also found the vaccination for COVID, but they were running behind how to patent it. So by patenting it, they thought they can sell it for very high price. They were quoting something around 7,500, not rupee, but dollar. How many of the people in this world can afford to buy that and have a vaccination? Modi ji never tried for it. We should not encourage the society when it is in a critical condition. Rather, we should serve the society when it is really in need of it. That has been proved. That is the reason why Modi ji is now not only an Indian leader, but he is a global leader today. The holistic faculty development programs, significant investment in infrastructure, and the adoption of digital tools have collectively improved the quality of teaching today. Everything is available by touch of a button. When we were in the schools, there is not many blackboards were not there. There is no windows. Where I have studied in my 6th, 7th, 8th classes, the whole thing is open. So when the rain comes, we have to take all our bags and we have to put it on a wall, the partition wall, so that all our books will not get wet. So I am telling this, from that day, we have come to this day that we are the 4th largest economy of the world today. Yes, we want to become the first economical power of the world. So the entire world's humanity will be taken care by one single country, that is Mother Bharat. When we embrace global ideas, that need not be that we must lose our rootedness. That is not necessary. You take Japan. Japan has one of the most developed economy of the world today, but still they are following their culture. They are preserving their heritage. So modern development need not to be get confused that by destroying our good values, old good values, then only we can become modern. That is not. Definitely it is not. Change is the only constant factor. Yes, we all agree on that point. Changes for the good should be always adopted. Another constant factor should be all the goodness which has been created by our elders for good living, a respectable society. That value should be always preserved. So all the goodness should be adopted and all the goodness should be preserved. That is where the great success of our society is going to be. It is a call for adopting and keeping pace with the latest technological advancements like the AI, big data, blockchain, machine learning, and at the same time being attached to the ethos and the values of our great nation. That is going to be the greatest success of our future generation. Dear graduates, wherever you go,
from academia to industry, from research to public service. I urge you to carry with you the values you have learned here. That should be your base. I also urge and always keep one thing in mind. Living for ourselves is not a sin. Then what is sin? Living only for ourselves without worrying about others is a sin. While you are living for yourself, you can live for others also. That you must follow in your life. That is my humble request to you. You all must become an ambassadors for one thing, that no to drugs. Fortunately, drugs may not be here in our university, but I am sorry to say drugs is a big minus point emerging in the free society. We all should fight against that. For that, we need a lot of courage inside. And I want this no to drugs should be a people's movement, cutting across religion, cutting across caste. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. దానం నాగేందర్కు మరో నోటీసు జారీ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేపటిలోగా అఫిడవిట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవల స్పీకర్ను కలిసి మరో 2 వారాలు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన 2-3 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన దానం నాగేందర్ కాంగ్రెస్ పెద్దలను కలిసి తాజా రాజకీయ పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. రాజీనామా చేయాల్సి వస్తే ఆ టికెట్ తిరిగి తనకే ఇవ్వాలని కోరినట్లు సమాచారం. తనపై స్పీకర్ అనర్హత పేటు వేస్తారని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో గడువు ఇచ్చేలా చూడాలని మంత్రి శ్రీధర్ బాబుకు దానం విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ను దానం కలిసి సమయం కోరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ను కొంత గడువు కోరినట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల సమీపంలో వరంగల్ కూడా ఆధ్వర్యంలో 8 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎంపీ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఇచ్చిన సమయంలోగా తన వివరణ సమర్పిస్తానని వెల్లడించారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళతామన్న వార్త అవాస్తవమని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సందర్భంగా ప్రాసెస్ను స్పీడప్ చేయాలని స్పీకర్ గారు నాకు నోటీస్ ఇచ్చారు. అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి నేను వారికి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. మరి కొంత సమయం కావాలి, కొంత సమాచారాన్ని సేకరించాలి, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాలి, కాబట్టి నాకు సమయం కావాలని అడిగితే వారు సానుకూలంగా స్పందించారు. స్పీకర్ గారు ఇచ్చే గడువుకు లోబడి నా వివరణ సమర్పించడం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలనేది మీడియాలో వస్తున్న ప్రచారం మాత్రమే. నేను ఎక్కడ కూడా మీడియాకు నేను రాజీనామా చేస్తున్నానని చెప్పలేదు. నా నిర్ణయం ఏదున్నా కూడా మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, మా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, మా నియోజకవర్గంలో ఉన్న శ్రేయోభిలాషులకు ఆలోచనలకు లోబడి స్పీకర్ గారి తీర్పుకు లోబడి ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా నేను తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. తెలంగాణ సాధన కోసం నాడు కేసీఆర్ దీక్ష చేపట్టిన నవంబర్ 29న దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ త్యాగ నిరతితో దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. చరిత్రలో ఘనమైన ఆ ఘట్టాన్ని పురస్కరించుకుని దీక్షా దివస్ను పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీక్షా దివస్ నిర్వహణపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ 29న అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనే దీక్షా దివస్ నిర్వహించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. 28న సాయంత్రంలోపు జిల్లా కేంద్రాలు, పట్టణాలను బ్యానర్లు, ఫ్లెక్సీలతో అలంకరణ పూర్తి చేయాలన్నారు. తెలంగాణ తల్లికి, అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం కేసీఆర్ భారీ కటౌట్కు పాలాభిషేకం చేయాలని తెలిపారు. దీక్షా దివస్ రోజున నాటి కీలక ఘటనలు, వార్తలు, పరిణామాలపై ఫోటో ప్రదర్శనను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. నిమ్స్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అనుయాయులకు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కొత్త నాటకానికి తెరతీసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు అన్నింటినీ అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. 9,290 ఎకరాల భూముల ద్వారా కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకుంటున్నారన్న ఆయన పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను మల్టీపర్పస్ అవసరాలకు ఎలా అనుమతి ఇస్తారని నిలదీశారు. 2 నెలల్లోనే ప్రక్రియ అంతా పూర్తి చేయడం వెనుక కుట్ర ఏమిటో చెప్పారని హరీష్ రావు డిమాండ్ చేశారు. 2 ఏళ్ల బడ్జెట్కు సరిపడా నిధులు వచ్చే అంశంపై మంత్రిమండలి అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కుంభకోణాల కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్నటువంటి తాజా స్కామే ఈ HILTP. ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లోని దాదాపు 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లా అమ్ముకునేటువంటి ఒక కుట్ర పెద్ద స్కామ్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. మేము ఈ 9,292 ఎకరాలు అమ్మేస్తున్నాం, రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే మాకు 4-5 వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. ఈ రోజు ఆ 9,292 ఎకరాల భూమి విలువ ఎంత? ఈ రోజు మార్కెట్ లో 5 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి 4-5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు? అంటే మిగతా 4,95,000 కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి? దాన్ని ఏమనాలి? మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ తో 2 అంతల స్కామ్ ఇది. మన బడ్జెట్ 2.5 లక్షల కోట్లు దాటలేదు, 5 లక్షల కోట్లు. అంటే 2 సంవత్సరాల బడ్జెట్ తో సమానమైన ఇంత ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని మీరు శాసనసభకు పెట్టకుండా, సభలో చర్చించకుండా రాత్రికి రాత్రే పాలసీ పెట్టి వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టమంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. బీజేపీని కూడా అడుగుతున్నాం, ఇంత పెద్ద స్కామ్ మీద ఎందుకు బీజేపీ మాట్లాడతలేదు? కాంగ్రెస్ తో మీరు కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ భారీ కుంభకోణం పైన సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యసాయి బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని కొనియాడారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి వెళ్లారు. కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. సత్యసాయి 100 ఏళ్ల వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. हम स्वागत, वंदन और अभिनंदन करते हैं माननीय राष्ट्रपति महोदया श्रीमती द्रौपदी मुर्मू जी का। नेशनल एंथम। गण मन अधिनायक जय हे। साई राम। भारत के माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी, आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री नारा चंद्रबाबू नायडू जी, आंध्र प्रदेश सरकार के माननीय मंत्री श्री नारा लोकेश जी, श्री सत्यसाई सेंट्रल ट्रस्ट के आदरणीय मैनेजिंग ट्रस्टी श्री आर सत्यसाई बाबा के आशीर्वाद से युक्त प्रशांति निलयम में आकर और उनके जन्म शताब्दी समारोह में भाग लेकर मुझे स्वात्विक अनुभव हो रही है। मैं बहुत भाग्यशाली हूँ। प्राचीन काल से ही हमारे सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे। श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं। उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है। Sri Sathya Sai Baba emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented
spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. भारत सरकार के इन प्रयासों में सभी धर्मार्थ संस्थाओं, NGOs, प्राइवेट सेक्टर्स और नागरिकों को योगदान देना चाहिए। आपका योगदान भारत को 2047 तक एक विकसित राष्ट्र बनाने के हमारे लक्ष्यों को पूरा करने में सहयोग सिद्ध होगा। హైదరాబాద్ ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఫుట్పాత్పై ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు తొలగించారు. శంషాబాద్ వైపు వెళ్లే దారిలో కొందరు చిరు వ్యాపారులు స్థావరాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. కూల్చివేత నిలిపివేయాలంటూ చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. కూల్చివేతను అడ్డుకునే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జీహెచ్ఎంసీకి పన్ను చెల్లింపు విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని రామానాయుడు స్టూడియో ఖండించింది. జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసుల ప్రకారం క్రమం తప్పకుండా ట్రేడ్ లైసెన్సు రుసుము చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని, జీహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం 68,276 చదరపు అడుగుల నిర్మాణంలో జరుగుతున్న వ్యాపారానికి పూర్తిగా ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సు చెల్లిస్తున్నట్లు వివరించింది. తమ నిర్మాణ ప్రాంతాన్ని దాచిపెట్టి తప్పుగా నివేదించలేదని పేర్కొన్న రామానాయుడు స్టూడియో జీహెచ్ఎంసీ సవరించిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు 2,73,104 రూపాయలను ఇప్పటికే చెల్లించినట్లు వెల్లడించింది. అయితే ట్రేడ్ లైసెన్స్ ఫీజును పెద్ద మొత్తంలో ఒకేసారి సవరించడం సముచితంగా లేదని, ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ పరిశీలించాలని ఆశిస్తున్నట్లు రామానాయుడు స్టూడియో విజ్ఞప్తి చేసింది. జీహెచ్ఎంసీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రముఖ కవి అంత్యశ్రీ సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని, సహచర మంత్రివర్గ సభ్యుల్ని, తెలంగాణ సమాజంలో ప్రముఖులను అందరినీ పిలిచి కవులను, గాయకులను, ఉద్యమకారులను, మా దళిత సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఎంత అమాయకంగా కనిపిస్తుందో అవసరమైనప్పుడు అంతే పోరాట పటిమను ప్రదర్శిస్తుంది. రాచరికం కానీ, ఆధిపత్యం కానీ హద్దు దాటినప్పుడు ఈ తెలంగాణ నేలను చెరబట్టాలని, ఈ తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నప్పుడల్లా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలైన కవులు, కళాకారులు తమ గళాన్ని, తమ గజ్జెను, తమ దుప్పటికి దుమ్ము దులిపి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ నేలకుంది. ఆనాడు నిజాం ప్రభువులు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడుగా ఈ గడ్డ మీద ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఈ భూమిని చెరబట్టడమే కాకుండా దళితులను, గిరిజనులను, బలహీన వర్గాల మీద తాను ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు
ఆ చెలాయిస్తున్న సందర్భంలో బండెనక బండి కట్టి ఏ బండిలో పోతారో నిజాము సర్కారోడా అని బండి యాదగిరి గలం విప్పితే నిజాం సర్కారు పీఠమే కదిలింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న, ఓ గూడ అంజన్న, ఓ అందశ్రీ, ఓ గోరెటి వెంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సిందే, ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది. అందులో భాగంగానే బడికి వెళ్ళని, బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలనే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ. బడి ముఖమే చూడని సహజ కవి అందశ్రీ ప్రతి బడిలో ఈనాడు జయ జయ హే తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించిండు. బాధతో, ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నా. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ హే తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్లే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర. ఏ వేదిక కట్టినా, ఏ ధూమ్ధాము పాడినా అందశ్రీ పాట లేకుండా, అందశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు. ఏ వేదిక మీదైనా, ఏ పెదాల మీదైనా జయ జయ హే తెలంగాణ నానకుంటా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు. అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని 4 కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ హే తెలంగాణ మూగబోయింది. అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రా అంటే ఓ గద్దరన్న చేసిండు, ఓ అందశ్రీ చేసిండు, ఓ గోరెట వెంకన్న చేసిండనే, ఓ జయరాజ్ చేసిండనే చర్చ వస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవితా గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆనాటి పాలకులు కుట్ర చేసిండ్రు. నేను ఎక్కడో చదివిన, పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని. కవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని, నిజాన్ని చేసిండు అందశ్రీ. 10 సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు. నేను చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు పాడుకున్నది, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణను రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి, చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో
మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది. అదేవిధంగా సర్వం ఒడ్డి సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా ఆలోచించకుండా 5 దశాబ్దాలు ఈ ప్రజల కోసం పనిచేసిన కుటుంబాన్ని ఆదుకోవడం ఆ కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత. అందుకే ఎన్నికల కంటే ముందు ఓ గద్దరన్న ఒక అందశ్రీ ఈ ప్రజాపాలన అధికారంలోకి రావడానికి శాయశక్తుల కృషి చేసిండ్రు, కలగన్నరు, రావాలని పోరాటం చేసిండ్రు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు. ఈనాడు నేను మా మిత్రులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అట్లూరి లక్ష్మణ్ గారు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరమైనా మంత్రులు ముఖ్యమంత్రులు అయినము అని అంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు చేసిన పోరాటం ఎవరు కూడా మర్చిపోలేనిది. అందుకే ఒక గద్దరన్నను ఒక అందశ్రీని ఈ ప్రభుత్వ పెద్దలకు ఒకవేళ అనుకోని అకాల మరణం వస్తే ఏ విధంగా ప్రభుత్వ పెద్దలను ఆదుకుంటామో ఈ తెలంగాణ సమాజానికి పెద్దలైన గద్దరన్నను అందశ్రీని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, భవిష్యత్తులో అండగా నిలబడుతుంది అని చెప్పి అభిమానులందరికీ నేను చెప్పదలుచుకున్నా. అందుకే వారి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చినా, వారి స్మృతివనం కట్టాలనుకున్నా వారు రాసిన నిప్పుల వాగు ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటుంది. ఇదే కాదు, ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 9 మంది తెలంగాణ ఉద్యమకారులను, కవులను, గాయకులను సచివాలయం సాక్షిగా వాళ్ళని సన్మానించుకోవడమే కాదు, వాళ్ళను గుర్తించాలి, వాళ్ళను ఆదుకోవాలన్న ఉద్దేశంతో 300 గజాల ఇంటి స్థలాన్ని, ఎందుకంటే వీళ్ళందరూ నిలువ నీడ లేకుండా ఒకవేళ నీడ ఉన్నా ఆ నీడను తెగనమ్మి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు భాగస్వాములు అయినరు. ఈరోజు వయసు ఉడిగిపోయింది, తిరిగి సంపాదించాలన్న సంపద ఎట్లుంటుందో సంపాదించడం ఎలాగో తెలియలేనంతగా ప్రజలలో మమేకమైపోయిన ఆ 9 కుటుంబాలను ఈరోజు ప్రభుత్వం గుర్తించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇళ్లకు స్థలం ఇవ్వాలని అనుకున్నాం. ఈనాడు ఆ 9 మందికి 300 గజాలు ఒక్కొక్కరికి ఇవ్వడమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన ఇండ్లను కట్టించి వాళ్ళకు ఒక రక్షణ, వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి మా ప్రభుత్వం చేస్తుంది. ఆ బాధ్యతను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు తీసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అదేవిధంగా దళితుల గురించి గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. మా భూములు దుక్కి దున్నినా, మా పొలాలలో పంట పండినా, మేము మోతుబరి రైతులుగా సమాజంలో గుర్తింపు పొందిన మా గ్రామంలో ఉన్న దళితులు 100% మాకు అండగా నిలబడ్డారు. కాబట్టే మేము మా గ్రామాలలో రాణించినాం. మీరందరూ ఆశీర్వదించారు కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినైన విషయాన్ని ఏ వేదిక మీదైనా చెప్పుకోవడానికి నాకేం బేసిజం లేదు. అందుకే అది వర్గీకరణ కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు, ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చిన మా నరసింహులన్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు మొట్టమొదట వర్గీకరణ అమలు చేయించాడు. దేశానికి ఒక మార్గాన్ని ఆ రోజు ఏర్పాటు చేశారు. తర్వాత ఎన్నో అంశాల ప్రాతిపదికన అది మరుగున పడిపోయింది. కానీ ఈనాడు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అమలు చేసింది మన రాష్ట్రమే. మీ సోదరుడే. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణను అమలు చెయ్యలేదు. తూచా తప్పకుండా సాంకేతిక న్యాయపరమైన లోపం లేకుండా 100% మీ అందరి సహకారంతో ఈరోజు మీ జాతుల మధ్యలో ఉన్న వైరాన్ని శాశ్వతంగా తొలగించాలి. తాత్కాలికంగా ఎవరికైనా బాధనో దుఃఖమో ఉన్నా శాశ్వతంగా ఇది మిమ్మల్ని అందరినీ ఏకం చేస్తుందన్న ఆలోచనతోని ఏకం చేయాలన్న ఉద్దేశంతో 100% వర్గీకరణను అమలు చేస్తే
మొన్న ఎప్పుడూ చదువుకొని డాక్టర్ అనే చదువులోనే జాయిన్ కానీ సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది డాక్టర్లుగా మొదటిసారి వచ్చిందని దామోదర్ రాజనరసింహ గారు చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది. ఈ వర్గీకరణ చిన్న చిన్న ఉద్యోగాలు మీకు తెచ్చిపెట్టడం కాదు. మీరు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, గొప్ప సైంటిస్టులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించి ఈ రాజ్యంలో, ఈ పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు నిలబడాలి అని నేను 100% విశ్వసించి ముందుకు తీసుకెళ్ళిన. ఇదే కాదు మిత్రులారా, నా మంత్రివర్గంలో 4 దళితులు మంత్రులు ఉన్నారు. స్పీకర్ దళితుడు ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 4కి ఇవ్వలేదు. ఇవాళ తెలంగాణలో రెడ్లు 3 ఉంటే దళితులు 4 ఉన్నారు మంత్రివర్గంలో. స్పీకర్ ఉన్నారు. 17% జనాభా మీరుంటే 27% మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దళితులకు ఈరోజు అందించిన గిరిజనులకు కాకుండానే దళిత సామాజిక వర్గానికి ఈరోజు ఇవన్నీ చేసినాం. దీనికి ప్రధానమైన కారణం శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మీ పట్ల ప్రేమతో ఉన్నారు, దయతో ఉన్నారు కాబట్టే ఇవన్నీ చేయగలిగినాం. అందుకే మిత్రులారా, చాలా అంశాలు మాట్లాడేది ఉన్నది, తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. యాదగిరి అన్న చేసిన సూచన, నరసింహులు గారు చేసిన సూచన, ఇతర సూచనలు అన్నిటి మీద కూడా వారు సూచించినట్టుగా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. రీసెర్చ్కు సంబంధించి మా ఊరోడు మా కాసిం కూడా సూచన చేసిండు. తప్పకుండా ఆ సూచనల నేపథ్యంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఇచ్చిన సూచనల మీద ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనో తప్పకుండా తీసుకుంటుంది. చివరగా ఒకే ఒక్క మాట, ఎన్ని వజ్రాలున్నా కోహినూరు వజ్రానికి పోటీ లేదు. దశాబ్దాలే కాదు శతాబ్దాలు గడిచిన వజ్రాల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు కోహినూరు వజ్రాందే మొదటి స్థానం. కవులు, కళాకారులు ఎంతమంది ఉన్నా, ఎవరి గురించి చర్చించినా, రేపటి తెలంగాణ చరిత్రలో కవులు, కళాకారుల గురించి మాట్లాడినప్పుడు మా అందశ్రీ అన్న ఒక కోహినూరు వజ్రంగా నిలబడతాడు. అది శాశ్వతం చెయ్యడానికి ఆ కోహినూరు వజ్రాన్ని, వారి కీర్తిని, వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది, మా ప్రభుత్వం తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ అన్న ప్లీజ్ ఒకటి అది ఆవిష్కరించాలి, ఒక పాట ఆవిష్కరించాలి అంతే. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో, అలాగే మా కళాకారుల చైర్పర్సన్ అక్క వెన్నెలక్క మరియు ఏఓ సార్ విజయ్ సార్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి, ప్రజలకు ఒక వారధిగా ఉంటూ 3000 పాటలను రాసిన ఘనత తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మా వెన్నెలక్క గారికి, విజయ్ సార్, అలాగే ఇప్పుడు పిన్నింటి రత్నం వారు అందశ్రీ గారి మీద ఒక అద్భుతమైన పాటను ఆడియో రిలీజ్ ఫంక్షన్ మనం జరుపుకుంటున్నాము. వారికి పిన్నింటి రత్నం, అలాగే వారి టీంకు, అలాగే వాయిద్య సహకారాన్ని అందిస్తున్న వాళ్ళు కూడా వచ్చి దిగాలి సార్ ప్లీజ్. వాయిద్య సహకారాన్ని అందిస్తున్న మరి కళాకారులు వారు కూడా వచ్చి ప్లీజ్. అక్క ఏమైతుంది సార్, ఏమైతుంది రిలీజ్ చేసుకున్నా